ఈ యామిని అరెస్ట్ అయింది కదా. ఇప్పుడు రాజు ఎలా ఫీల్ అవుతాడు, అలాగే చాలా మాట్లాడదాం. ఎందుకంటే బ్రహ్మముడి గురించి నేను ఈ మధ్య చాలా తక్కువ చెప్తాను అనేసి నాకు కామెంట్స్ కూడా చేశారు సమీరా గారు. ఈరోజు నుంచి ఆ ఫీల్ అయితే మీరు పడొద్దండి. మొత్తం పాయింట్స్ టు పాయింట్స్ రాసుకున్నాను. మొత్తం పాయింట్స్ క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఎవరినో కొత్త వస్తాను మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. అలాగే మీ అమూల్యమైన కామెంట్ని అయితే కామెంట్ రూపంలో తెలియజేస్తారనేసి మనం మాట్లాడదాం. యామిని ఏదో అనుకుంటా ఉంది, నేను ఏదో సాధించేసిన అనేసి. అది ఏం జరిగింది ఎక్కడ నుంచి మాట్లాడదాం. రాజు మొత్తం 5 పార్ట్లుగా అయితే సీరియల్ జరిగింది. ఫస్ట్ పార్ట్ ఏం జరిగింది, సెకండ్ పార్ట్ ఏం జరిగింది, థర్డ్ పార్ట్ ఏం జరిగింది, ఫోర్త్ పార్ట్ ఏం జరిగింది, ఫిఫ్త్ పార్ట్ ఏం జరిగింది అనేది మాట్లాడదాం. క్లియర్ కట్గా మాట్లాడదాం. ఇక్కడ రాజు అలాగే కళావతి అయితే మాట్లాడుకున్నారు కదా. కళావతి రాజు మాట్లాడుకున్నప్పుడు ఏం మాట్లాడుకున్నారంటే, మీరు మాట ఇచ్చారు యామినికి, మీరే సాల్వ్ చేసుకోవాలి కదా. ఇప్పుడు మీకు ఒక గమ్యం అంటూ లేదు, ఆ గమ్యంలో మీరు వెళ్ళట్లేదు. నన్ను వచ్చి ఫోర్స్ చేసి నీకు బాధ లేదా, నీకు ఇది లేదా అని అడగడం ఏమన్నా న్యాయమా రాజుగారు అనేసి అడిగారు. అది మాత్రం కరెక్ట్. ఎందుకంటే కళావతి వేలో కానీ మనం ఆలోచిస్తే, నేను నిన్ను ప్రేమిస్తాను అనేసి నువ్వు మాట ఇవ్వకూడదు. మాట ఇచ్చిన తర్వాత నువ్వు ఎలాగైనా నువ్వే నీ పాటలు నువ్వు పడాలనేసి మన కళావతి గారు అయితే సింపుల్గా అయితే తప్పించుకునేశారు. మళ్ళీ కావ్య సేస్ ఎమోషనల్లీ నన్ను ఇలా, మళ్ళీ రేపు మార్నింగ్ మీ పెళ్ళి అయితే మీరు ఇప్పుడు నన్ను ఈ విధంగా వచ్చి మీ మనసు బాగలేదా అని అడగడం కరెక్ట్ కాదు అనేసి అయితే కావ్య చెప్పింది. ప్రతి ఒక్క అమ్మాయి కూడా అదే విధంగా ఆలోచిస్తుంది. ఎందుకంటే కావ్య అక్కడ రాజుకి ఏదైనా గుర్తు చేస్తే, ఎమోషనల్గా ఏదైనా గుర్తు చేస్తే మళ్ళీ ఆయన కోమాలకు పోయే పరిస్థితి ఉందనేసి ఒక డాక్టర్ చెప్పిన మాటలు విని కావ్య అయితే ఈ విధంగా చేస్తుంది. వేరే డాక్టర్ని కన్సల్ట్ అయినా ఈ విధంగా ప్రాబ్లం వచ్చేది కాదనేసి మనకు తెలుసు. కానీ అక్కడ సీరియల్ జరగాలి కాబట్టి ఆ విధంగా అయితే ఉంటుంది. అప్పు అయితే మొత్తానికి అయితే పోలీసుగా వీడియో తీసింది కదా. వీడియో తీసిన తర్వాత ఇది ఫ్యామిలీ మెంబర్స్కి అయితే వచ్చి చెప్పింది. ఫ్యామిలీ మెంబర్స్కి వచ్చి చెప్పడంలో మైనస్ పాయింట్ ఏం జరిగిందంటే, అక్కడ రుద్రాణి గారికి అయితే నిజం తెలిసిపోయింది. రుద్రాణి గారు ఆ ప్లాన్ని అలాగే ఇంప్లిమెంట్ చేస్తే యామినికి అయితే చెప్పారు. యామినికి చెప్పిన తర్వాత యామిని ఏం ప్లాన్ చేసింది అనేది మనకి ఇక్కడ సస్పెన్స్. ఎందుకంటే యామిని వచ్చి అక్కడ రుద్రాణి గారు కూడా క్లారిఫికేషన్ అయితే ఇవ్వలేదు, ఈ విధంగా చేస్తాను అనేసి క్లారిఫికేషన్ అయితే ఇవ్వలేదు. కానీ ఇది వచ్చి థర్డ్ పార్ట్. రుద్రాణి గారు అయితే అక్కడైతే మొత్తానికి యామినికి అయితే సజెషన్ అయితే చెప్పారు. కానీ అరెస్ట్ చేస్తారనేసి చూపించారు. అది కళ నిజమా అనేది కూడా మనకు క్లారిటీ అయితే రావాల్సింది. నేను పోల్ కూడా పెడతాను, అది కళ యామిని అరెస్ట్ చేస్తారు లేదా అనేసి. దానికి కూడా కామెంట్ ఓట్ చేయండి. వచ్చి యామిని ఫాదర్ వచ్చి ఏమన్నా న్యాయం సార్ ఇది. యామిని ఫాదర్ వచ్చి మన కావ్యాన్ని అడుగుతా అంటారు, నీ తాళ్ళని మా కూతురు తీసి చేయమ్మా అనేసి. కళావతి మాట్లాడిన మాట కూడా కరెక్ట్గా మాట్లాడింది. ఏం మాట్లాడిందంటే, ఇప్పుడు మీరు నాన్నగారుగా ఎలా ఆలోచిస్తూ ఉంటారో అదేవిధంగా మా నాన్నగారు కూడా అదే విధంగా ఆలోచిస్తారు కదా. నా కూతురు జీవితం నాశనం అయిపోతుంది అన్న, మీ కూతురు కన్నా పెళ్లి కాలేదు, నాకు పెళ్ళి అయింది అనేసి కళావతి మాత్రం నెక్స్ట్ లెవెల్లో అయితే కౌంటర్ అయితే వేసింది. ఇంకా మూతి మర్చుకొని పోయినాడు ఆయన. మళ్ళీ ఫ్యామిలీ రాజుకి వచ్చి మన భాస్కరం అయితే తెచ్చిచ్చింది. భాస్కరం తెచ్చిచ్చినప్పుడు కళ్యాణ్ ఫీల్ అవుతుంటారు, అన్న ఇలాంటి రోజు వస్తుందని నేను అనుకోలేదు, నువ్వు తిరిగి వచ్చిన తర్వాత మంచి రోజులు వస్తాయనుకుంటే, కానీ ఈ విధంగా జరుగుతుందని అయితే అస్సలు అనుకోలేదు అనేసి కళావతి గారు అయితే ఫుల్ క్లారిటీగా అయితే ఉన్నారు. అక్కడ కళావతి అయితే భాస్కరం ఇచ్చేసి పూజారి గారు పిలుస్తూ ఉంటారని వచ్చేసింది కదా. వచ్చేసిన తర్వాత ఇక్కడ యామిని ఊరిగా ఉండకుండా పోయి దారిని పోయే కంపెనీ చీరకు లాక్కొని చింపుకునిందంట చూడండి. ఆ విధంగా అయితే మళ్ళీ కౌంటర్ అయితే వేయించుకునింది కళావతి దగ్గర. నేను ఎలా ఉన్నాను ఈ శారీలో అనేసి అడిగితే, మొహంలో పెళ్లి కళ లేకుండా ఏదో బొమ్మకు చీర కట్టినట్టు అయితే ఉండవు, అందంగానే ఉండవాలి అనేసి అయితే కౌంటర్ అయితే వేయించుకునింది. మామూలు కౌంటర్ కాదు. సరే, అది అయిపోయిన తర్వాత మన రుద్రాణి గారు అయితే కలిసిపోదాము ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్తో, వాళ్ళు మనం యామిని ప్లాన్ చేస్తున్నాం అనేసి వాళ్ళు అయితే ప్లాన్ చేశారు. కానీ ఆ విధంగా ఏం లేకుండా కొంచెం డీసెంట్గానే అయితే కలిసిపోదాం అనేసి అయితే రుద్రాణి గారు ప్లాన్ చేశారు. మళ్ళీ రేపు ఎపిసోడ్లో మనకు చూపించింది యామిని అరెస్ట్ అవుతా ఉంది అనేసి అయితే మనకు చూపించారు కదా. యామిని అరెస్ట్ అవుతా ఉందని చూపించారు. ఆ అరెస్ట్ అయితే రాజ్ కావ్యకి పెళ్లి జరుగుతుంది. ఒకవేళ అరెస్ట్ కాకుండా యామిని ఆల్రెడీ ప్లాన్ అయితే చేసి ఉంటుంది. ఖచ్చితంగా ముందుకు జరగాలి కాబట్టి సీరియల్ యామిని ప్లాన్ అయితే చేసి ఉంటుంది. యామిని అరెస్ట్ అయ్యే ఛాన్సెస్ అయితే వెరీ లోగా ఉన్నాయి. నేనైతే పోల్ పెడతాను, మీరైతే ఖచ్చితంగా ఓట్ చేయండి. వచ్చి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. ఇలాగనే పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తాను. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. బై బై.